హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి టేస్ట్గా అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో రండి చూపిస్తా. ఇక్కడ నేను ఒక 3 కండెలు తీసుకున్నాను. 3 కండెలు తీసుకొని మొత్తం పప్పు తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసాను. ఇప్పుడు మనము వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. బాగా మెత్తంగా పట్టకూడదండి. అయితే దీంట్లో వాటర్ ఏం లేకుండా ఒడిచిపోవాలి, లేకపోతే మొత్తం నీరు నీరు అయిపోయిద్ది. ఇది ఈ విధంగా పట్టుకొచ్చుకోవాలి. మనం ఆపి ఆపి పల్సేస్తే పట్టుకోవాలి. ఇట్లా ఉండాలి. ఈ విధంగా మనము అన్నీ పట్టుకొచ్చుకోవాలి. ఎన్నైతే మనకి స్వీట్ కార్న్ ఉన్నాయో మొత్తం పట్టుకున్నాను. దానిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు 4, అల్లం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, క్యాప్సికం, ఉల్లిగడ్డ. క్యాప్సికం వేసుకుంటే చాలా బాగుండిద్ది. ఈ స్వీట్ కార్న్ వడలు మంచి టేస్ట్ వచ్చిద్ది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని మనము వీటిని మొత్తం కలుపుకోవాలి. అయితే ఇక్కడ ఒక 2 టీ స్పూన్లు మైదా పిండి, ఇంకొక 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక నేను వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా పట్టదు, మనకి ఈ స్వీట్ కార్న్లో ఉన్న వాటరే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలిపి ఇట్లా ఉండజేసి మనకి వడకు వచ్చిద్దా రాదని చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ నీరు అనిపించింది అనుకో, శనగపిండి కానీ మైదా పిండి కానీ కొంచెం వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఏం అవసరం పడలేదు, సరిపోయింది. మంచిగా వడకొచ్చేసింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని మనము ఆయిల్ పోసుకోవాలి. బాండి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం వడలు చేసి వేసుకున్నాం. ఇంతేనండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళొచ్చేలేకైనా కాలేజీకి వెళ్ళొచ్చేలేకైనా ఇట్లా కానీ వడలు చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. ఇక్కడ మన వడలన్నీ కాల్చుకోవటం అయిపోయిందండి. చూసారా ఎంత బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయండి. ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఒక వడ తుంపి చూపిస్తాను. చూసారా, చాలా బాగుండయండి. చాలా టేస్ట్ కూడా ఉండయి. ఆల్రెడీ నేను ఒక వడ తినేసాను కూడా. చాలా బాగుండయి. మీరు కూడా ట్రై చేయండి.